మనం చేసుకోమనండి. నువ్వు ఎంత నీ స్టెబిలిటీ ఏంటో నిరూపించుకోవడం తప్పలేదు. 100 పార్టీలు లిస్టెడ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందులో నువ్వు ఓడివి. ఈయన సినిమా స్టార్ కాబట్టి కాస్త కూర్చో ఏవో 4 ఓట్లు పడితే పడతాయి కదా, కాదనడానికి లేదు. ఆయన చెప్పుకున్నాడు ఇవాళ డేకినా కూడా నేను సీఎం కాలేకపోయాను. సరే నేను ఎంత చేసినా సీఎం కాలేకపోయినా రేపు ఇక్కడ సీఎం అవుతానని నాకేమైనా నమ్మకం ఉందా అని అంటున్నాడు. అవుతాడు. విజయ్ గురించి చెప్పుకుంటున్నాడు, ఇన్నేళ్ళు డేకితే కాకపోయాడు, 2 ఏళ్ళకే సీఎం అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఒక్కొక్క టైము అంటే జనం యాక్సెప్టెన్స్ అక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు. 2 ద్రవ్య పార్టీలు తీసి వదల పారేసి విజయని పట్టుకొచ్చారు, విప్లవం తీసుకొచ్చారు. ఇక్కడ కూడా రేపు పొద్దున ఆంధ్ర తెలంగాణలో అవుద్దేమో అంటున్నా. అంటే వాళ్ళు నువ్వు డెవలప్ చేస్తే నువ్వు వాళ్ళు వస్తావు, కాబట్టి తీసి అవతల పారేస్తారు. ప్రజలు ఎంత ఉంటారు, ఏ రకంగా తీసి అవతల పారేస్తారో క్లాసిక్ ఎగ్జాంపుల్ తమిళనాడు పాలిటిక్స్. ఓకే, సో గద్దర్ గురించి గారు మాట్లాడాడు సార్ పవన్ కళ్యాణ్ గారు, అంటే అది చెప్పడం అనేది తప్పు అంటారా? చాలా తప్పు. గద్దరే ఆయన బతుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఎక్కడ చూసా, అది పవన్ కళ్యాణ్ నా సోదరుడు లాంటి వాడు, నేను ఆయన తమ్ముడు అన్నాడు. తమ్ముడు వాడు నా తమ్ముడు ఆయన జేబులో చేయబెట్టి ఎన్ని పర్సెంటే అన్ని లాక్కొచ్చేటువంటి చనువు ఉందని అర్థం. అదొక డిగ్నిఫైడ్ స్టేట్మెంట్. అంత ఇంటిమేసి నీకు ఉన్నప్పుడు అసలు గద్దర్కి నేను కారు గురించి అని చెప్పొచ్చా? చెప్పకూడదు. గద్దర్ చెప్పుకున్నాండి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సార్ మీరు, అంటే మనం చూసే కోణంలో ఇప్పుడు ఏమంటారంటే అంత చనువు ఉంది మా ఇద్దరి మధ్య అన్నదే ఎక్స్ప్రెస్ చేశాడు. చెప్పడం విధానంలో చెప్పిన విధానం వేరు, నువ్వు చెప్పిన విధానం వేరు. ఆయన జేబులో చేపిట్ లాక్కునే చనువు ఉందన్నాడు, బాగుంది. కానీ కారు గురించి నువ్వు కూడా చెప్పడానికి అసలు గద్దర్ అని కూడా తలుచుకుంటే ఒక్క రియల్ ఎస్టేట్ ల్యాండ్ సెటిల్మెంట్ లో ఇంటర్ఫియర్ అయితే సగం హైదరాబాద్ కొట్టుకోండి. గద్దరికి ఉన్నటువంటి పాపులారిటీ ఆయన చేయలే కదా, వాడుకోలేదు. నీకున్న ఇంటిమేసీతో చనువుతో నా తమ్ముడు వీడు అన్నాడు. అవసరమైతే డబ్బులు తెచ్చుకునే చనువు అన్నాడు, తెచ్చుకోవడం ఒకసారి ఇచ్చేయడం మనకు తెలియదు. ఈయన చెప్పు దానం అనేది గుప్త దానం ఉండాలి కానీ ఈ చేతితో చేసిన దానం ఈ చేతి తెలియకూడదు అంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవడం తప్పు. ఓకే, సో అంటే తెలంగాణ విషయంలో సార్ ఇంకొక మాట కూడా మాట్లాడారు చాలా మంది. మీరు అక్కడికి వెళ్ళి మీ ఆరోగ్య శాఖను డెవలప్ చేసుకోండి, విద్యాశాఖను డెవలప్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు ఇక్కడ తెలంగాణ వాళ్ళే. అసలు అటువంటి పరిస్థితులు ఇక్కడ లేనప్పుడు మీరెవరా సలహాలు ఇస్తారని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ KG to PG విద్య అని కేసీఆర్ గారు మాట్లాడారు, అది చేయలేకపోయారు. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ఎన్ని కట్టించేస్తారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సరే, ఒక 2-3 చేస్తారు కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో చేయలేదు. కాన్స్టిట్యున్సీ 100 బెడ్ హాస్పిటల్ కడతాన్నారు, అది జరగలేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ రాలే, చాలా ప్రాబ్లమ్స్. ఆ 10 ఏళ్లలో వాళ్ళ ప్రియారిటీస్ వేరుంటే, అవినీతి, ఆస్తి పక్షపాతం, కుటుంబ పాలన, దానివల్లే దించారు కదా. కేసీఆర్ కనుక తెలంగాణ సోయితో అట్లే పరిపాలించుంటే మనం ఈ చర్చ పెట్టుకోని మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు. అందువల్లనే అక్కడ అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సోయి లేదు, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఆయన సమైక్యవాద పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ విధానాలు పాటించాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం రాలేదు. కానీ కేసీఆర్ యొక్క అవినీతి అక్రమాలు వీటి వల్ల ఒక అవకాశం అది తీసుకున్నాడు. కాబట్టి ఆయన కూడా తెలంగాణ సోయితో పరిపాలించుంటే మనం ఏం ఆడే అవకాశం లేదు. నెక్స్ట్ కూడా ఆయన సీఎం అయ్యేవాడు. 2.5 years కి ఫెయిల్ అయ్యారు, చేతులు ఎత్తేసారు, పోసుకొని తినండి అంటున్నారు, డబ్బులు లేవంటున్నారు. మరి ఇట్లా అతను మళ్ళీ అవసరమైన నమ్మకం లేదు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు బీఆర్ఎస్ ను పక్కకు పెట్టి అరే హమారే సాత్ జుడ్ జాओ, గుజరాత్ సమానంగా డబ్బులు ఇస్తానన్నాడు. అంటే ఆయనకు కూడా ఓ 15-20 కంటే కాంగ్రెస్ లో గెలిస్తే తీయగలిగే మునగాడు వీడే అనుకుంటున్నాడు. ఆయన కలుపుకొని బీజేపీ అధికారంలోకి వచ్చే ఆలోచన ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు. ఇచ్చాడు నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అనుకుంటూ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అది రేవంత్ రెడ్డి పొజిషన్. ఈ రోజు కాంగ్రెస్ రాదు, ఓ 20-30 కంటే గెలవరు. అందులో 15 మంది నేసిపోయే సత్తా ఉన్నవాడు ఆ పార్టీ వాడు ఉంటే రేవంత్. కాబట్టి ఫస్ట్ పోయేది వాడే. ఓకే, సో సార్ ఇక్కడ అంటే అందరూ మాట్లాడారు, అందరూ దాని గురించి ఆయన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి విభేదించారు. కానీ మరి నిజంగానే ఆయన సవాల్ చేశాడు, సరే నా ఆస్తులు ఏమన్నట్టు మీరు కొలగొట్టుకోండి, నేను దాన్ని అవినీతిగా సంపాదించలేదు. ఇంకొకటి కానీ చెరువు సికంలో కనుక భూమి ఉంటే మరి కొనకూడదు కదా, నాకు తెలియదు. జనవాడ దగ్గర ఉంది కదా, అది జనవాడ పక్కకి. మరి ఎందుకు కొన్నాడో ఆయన పేరు మీద ఉందట. ఆయన పేరు మీద ఆల్రెడీ గోశాల కూడా ఉందని చెప్తాడు. గోశాల ఉందట, ఆయన పేరు మీద ఉందట. మరి అన్ని చూసుకునే కొంటాడు ఆయన డాక్యుమెంటేషన్. మరి ఏమైనా చెరువులోనే ఉంటే చెరువు సికం అయితే ప్రాబ్లమే. చాలా మంది ప్రాబ్లం ఉంటుంది. మరి మనకైతే నేనైతే పేపర్లు చూడలేదు. బట్ ఆయన అంటున్నాడు కదా ఇల్లు తీసేసుకుంటా అంటాడు. మంచిది. సో ఇప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు మరి తెలంగాణలో? నువ్వు ఎట్లా కొన్నావు? ఆంధ్రుడు వేయండి భూమి, మేము కనుక వద్దంటే నువ్వు కొన్నావు కదా, మరి నీకు అవకాశం ఉంది కదా, హక్కు ఉంది కదా. దాన్ని బట్టి ఇక్కడ ఎవరు నేను అబ్జెక్ట్ చేయట్లేదని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే